టైటిల్ ఎట్లా పెట్టినారు? అందుకే లేదు సార్, అంటే ఫ్రాంక్లీ అది ఈజీ అయిపోయింది. అంటే జస్ట్ మనీ వాడి చేశారేంటి? కాదు సార్, మనీ పెట్టేది పెట్టడం వేరు, ఆ డైరెక్టర్కి అర్థం చేసుకునేది ఈజీ అయిపోయింది. యాజ్ ఎ డైరెక్టర్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి అది చాలా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది సార్. ఫ్రాంక్లీ ఆ ఫ్రీడమ్ కానీ ఆ స్టోరీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ, ఓకే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినా కూడా ఓకే గట్సీ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అనడానికి అది డైరెక్టర్ అయితేనే ఈజీగా అర్థమవుతుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను తరుణ్ని ఫస్ట్ చాయిస్ అనుకున్నది ఆయన్ని, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ అది ఈజీ టు అండర్స్టాండ్. నాకు ఈ క్యారెక్టర్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, యాక్టింగ్ బాగా చేస్తారు అనేది నా పాయింట్. డైరెక్టర్ గారు ఇక్కడ భానుగారు ట్రైజర్ లాంచ్ అని పెట్టారేంటి? ఇది ఈ సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి సార్. అయితే ఇది ఒక టీజర్ ఇస్తే సరిపోదు, అలానే ఫస్టే ట్రైలర్ ఇవ్వలేము. సో ట్రైలర్కి తక్కువ, టీజర్కి ఎక్కువ, ట్రైజర్ అని పెడదాం. తరుణ్ గారు అంటే హాయ్. యాక్చువల్లీ ఏంటి డైరెక్ట్గా ట్రంప్ గారితోనే పెట్టుకున్నారు. లైక్ ఈ టీజర్ చూసాక అసలు మీకు వీసా వస్తుంది అనుకుంటున్నారా? మొన్న ప్రమోషన్స్లో జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ టీజర్ చూసాక. నాకు అదే భయం అవుతుంది. ఇక నేమ్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ మార్చుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టుంది. మరి చూద్దాం. అండ్ ఏమైంది ఈ నగరానికి 2కి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సీక్వెల్ వస్తుంది, మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు ఆ సినిమా? ఐ థింక్ మోస్ట్లీ అక్టోబర్ నవంబర్ అనుకుంటున్నాం టెంటేటివ్లీ. ఇంకా ఒక షెడ్యూల్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి, రన్వే ఎంత ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైం పడుతుందని. కానీ టెంటేటివ్లీ ఆ టైం అనుకుంటున్నాం. తరుణ్ గారు ఆల్ ది బెస్ట్ అండి. తరుణ్ గారు చాలా బాగుంది. తరుణ్ గారు గాయపడ్డ సింహం అంటున్నారు కదా, మీ రియల్ లైఫ్లో ఎప్పుడన్నా గాయపడ్డారా? రోజు గాయపడుతూనే ఉంటారు కదా సార్, మీరు చూస్తున్నారు. అంటే ఎలా, అంటే సినిమానా లేకపోతే మామూలుగా? ఏదేది గాయం అంటే ఇప్పుడు stage మీద ఎట్లా పైకి చూపిస్తారు కనబడే గాయం కాదు సార్, మానసికంగా. అంటే దట్స్ లైఫ్ ఏమో, అప్ అండ్ డౌన్. ఇట్లా మీటర్ ఇట్లా పైన కిందికి పోతేనే బతుకున్నట్టు, ఇట్లా అని పోతే చచ్చిపోయినట్టు సార్. బాలకృష్ణ సినిమా టైటిల్ లో ఉందండి గాయపడ్డ సింహం. ఏదండి? బాలకృష్ణ సినిమా టైటిల్ లో ఉంది గాయపడ్డ సింహం. అవునా? వాజ్ దట్ ది ఇంటెన్షన్? కాదు, మరి ఇప్పుడు గాయపడ్డ సింహాన్ని పెట్టారు కదా, బాలకృష్ణ గారు బాగా ఫీల్ అవుతారమ్మా మరి. అలాగా సార్, ఇది కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది కదా సార్, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. సో దీంట్లో ఆ డైలాగు సినిమాలో వాడటం జరిగింది ఆ నరేషన్కి. అదే 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 మరి యూఎస్లో ఏమైనా ప్రమోషన్ చేస్తారా దీన్ని? మాకు వీసా వస్తే డెఫినెట్గా చేస్తాం సార్. ప్రొడ్యూసర్ గారు సార్, ఇలాంటి కథలు అసలు మీరు జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కథలు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కథగా చెప్పేసినప్పుడు కొంచెం క్రేజీనెస్ ఉంటుంది, కానీ స్క్రీన్ మీద ఎలా ఉంటుందా, స్క్రిప్ట్లో ఎలా ఉంటుందా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కథ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏమైనా ఉండేదా మీకు? లేదండి, ఎందుకంటే తను చెప్పిన విధానంలో చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అంటే ఫస్ట్ ఈ కథ నాకు చెప్పింది పవన్ సాధినేని.